ఈ యొక్క సంవత్సరం సింహరాశి వారికి ఈ ఏడు సహనానికి అసలైన పరీక్ష. అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరము సహనానికి అసలైన పరీక్షగా ఉంటుందంట. అష్టమ శని గురువు ఉన్నారని కంగారవద్దు. జూన్ తర్వాత మీకు రజితామూర్తి యోగము పడబోతుంది. కాబట్టి కష్టం వచ్చిన మిమ్మల్ని తాకకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అనవసర ఖర్చులకు విలాసాలకు కాలము వేయండి. అప్పులు ఇవ్వడము కానీ షూరిటీలు ఉండటం కానీ చేయకండి. దైవబలము తోడైతే ఓపిక పడితే అంతా మంచిగా జరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా ఈ సంవత్సరము నిజంగానే పరీక్షగా మనము అనుకోవచ్చు. ఈ యొక్క అష్టమ శని మరియు వ్యయ గురువు ఉండటం వల్ల వీరికి జూన్ తర్వాత రజతమూర్తి యోగము పడుతుంది. కానీ ఈ యొక్క సింహరాశి వారికి అనవసరంగా ఖర్చులు చేసుకోవడము, విలాసాలకు కాలము వేయడము, ఇలాంటి తగ్గించుకోవడము, అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేదంటే ఎవరికి షూరిటీ పెట్టడం కానీ ఇలాంటి ఏమన్నా కూడా మనము చేయకూడదు. మనకు ఈ యొక్క సంవత్సరంలో దైవ బలము చాలా మనకు తోడన్నట్టయితే మనము కాస్త ముందుకు నడవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క సంవత్సరం ఆచితూచి ఆలోచన చేస్తూ ఉండాలి. అప్పుల విషయంలో కానీ షూరిటీ విషయంలో మాత్రము ఏ మాటకు మీరు ముందగా వేయకుండా ఉంటే ఒక సంవత్సరం మీకు సాఫీగా నడుస్తుంది. ఈ యొక్క సింహరాశి వారు చేయాల్సిన పారాయణము ఆదిత్య వ్రతము లేదా హనుమాన్ చాలీస పారాయణము, శనివారం నవగ్రహ మండపంలో శనీశ్వరునికి తైలాభిషేకము, పేదలకు నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు దానం చేయడం వలన ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంది.